పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గెలుపొందుతున్నాడని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసత్యపు ప్రచారాలతో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను అయోమయానికి గురి చేసిందని, కేంద్రంలో ఇటు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని, తెలంగాణ ప్రజలందరూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా గ్రామాలలో ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందన్నారు. మన డైరెక్టర్ గుర్తుకే తెలంగాణ గుర్తుకే తెలంగాణ జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ మరి అత్యంత సీట్లు గెలుచుకొని విజయ దుందుబి మోగించబోతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణను అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి గౌరవ కేసీఆర్ గారు. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపిన వ్యక్తి గౌరవ కేసీఆర్ గారు. మరి మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఓడిపోతామనే ఉద్దేశం కొద్దీ అమలుగానే హామీలనిచ్చి కేసీఆర్ ముందు ఓడిపోతున్నాం కాబట్టి ఇష్టం ఉన్న రీతిలో అడ్డగోలు హామీలు ఇచ్చి అసత్య ప్రచారాలు చేసి మరి గెలవడం జరిగింది. దాంట్లో కూడా కొద్ది మెజార్టీతోనే వాళ్ళు స్వల్ప మెజార్టీతోనే గెలవడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన హామీలు ఇంకొక 10 సంవత్సరాల బడ్జెట్ ఉన్నా కానీ రాష్ట్ర బడ్జెట్ ఉన్నా సరిపోని హామీలు ఉన్నాయి. కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీని, మరి నెల రోజుల లోపల రుణమాఫీ చేస్తానని ఇప్పటివరకు చేయలేదు. 2500 అక్క చెల్లెలకు పెన్షన్ ఇస్తానని ఇప్పటివరకు చేయలేదు. 2000 రూపాయలు 4000 పెన్షన్ 2000 పెన్షన్ 4000 చేస్తామన్నారు, ఇప్పటికీ చేయలేదు. ఇప్పటివరకు సిలిండర్ 500కే ఇస్తామన్నారు, చేయలేదు. ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. బాండ్ పేపర్లు అని చెప్పి 6 గ్యారంటీలు అని చెప్పేసి బాండ్ పేపర్లు గ్యారంటీ ఇచ్చిన వాటికే నమ్మకం లేని పరిస్థితుల్లో ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు నమ్మే పరిస్థితిలో లేరు. డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించబోతా ఉన్నారు. స్పందన బాగుంది. వెంకట్రామరెడ్డి గారు ఒక మంచి వ్యక్తి. ఆయన ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవ చేస్తానే ఉద్దేశం కొద్ది ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ వారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంటుంది, విజయం సాధిస్తుంది. వెంకట్రామరెడ్డి గారి ఘన విజయం ఖాయం. నేను కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే హామీ ఇచ్చింది, నెరవేరలేదు. మీ ముఖ్యమంత్రి గారు నెరవేర్చలేదు. ముఖ్యమంత్రి గారికే క్లారిటీ లేదు. ఈ రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలించాలో కూడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా కళ్ళు తెరిచి తెలంగాణ ప్రజలను మరి మోసం చేసింది కాబట్టి ఆ మోసాన్ని మరి వెనక్కి తీసుకొని మోసాన్ని చేయకుండా క్షమాపణ కోరి ప్రజల దగ్గర పోట్లాడడానికి రావాలని చెప్పి జై తెలంగాణ, జై కేసీఆర్.